అండి, అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వెయిట్ లాస్ కోసం మంచి రెసిపీ అండి. చపాతీ చేస్తున్నాను. వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఈ చపాతీ డైలీ 2 times తింటే మీకు మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇది ఎలా చేసుకోవాలంటే, సొరకాయ హాఫ్ తీసుకున్నానండి, అలాగే కొత్తిమీర గుప్పెడు, కరివేపాకు, పుదీనా, 4 పచ్చిమిర్చి, ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి మంచిగా పేస్ట్ లాగా చేసేసుకుందామండి. చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. వెయిట్ లాస్ మాత్రం కంపల్సరీ అవుతారు రెగ్యులర్గా తింటే. ఇలాగా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు జ్యూస్ జార్ తీసుకొని సొరకాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర అన్నీ గుప్పెడు తీసుకోండి, సరిపోతుంది. పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు. ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు పేస్ట్ చేసుకొని వద్దాం. ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకున్నాం కదండి, అందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అలాగే వాము కూడా వేసుకోండి. కొద్దిగా వామ. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ప్యూరీ కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. ఇలాగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకటేసారి వేసారంటే మళ్ళీ కొంచెం ఎక్కువైనా కానీ మళ్ళీ పిండి కలుపుకోవాల్సి వస్తుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటే మనకి ఈజీగా వస్తుందండి. ఇంకా వాటర్ కూడా వేయకుండా దీంతోనే కలుపుతూ ఉండండి. మనకి మంచిగా కలిసిపోతుంది. మనం వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. ఆల్రెడీ దాంట్లో వేసుకొని మనము గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇంకా వాటర్ యూజ్ చేయడం వద్దు, వీటితోనే కలిపేసేయండి. ఇలాగా ఇప్పుడు పిండి ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి ఒకసారి కలుపుదాం. ఇలాగా చూడండి, రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు చపాతీలు చేసుకుందాం. చాలా టేస్టీ అండి, హెల్దీ, చాలా మంచి వెయిట్ లాస్ రిజల్ట్ ఉంటుంది మీకు. ఇలా ట్రై చేసి చూడండి. చూడండి, రెడీ అయిపోయింది మనం చేసుకోవాల్సిన పిండి. ఇప్పుడు చపాతీలు చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం చపాతీలు చేసుకున్నాము. వెయిట్ ఒక్కసారి ఒక 1 week ట్రై చేసి చూడండి. మీకు డైజెషన్ ప్రాబ్లం ఉండదు, ప్లస్ మంచిగా హెల్తీగా వెయిట్ లాస్ అయిపోవచ్చండి. టేస్ట్ కూడా బాగుంటాయి. కొద్దిగా మనం పిండి కలిపేటప్పుడే కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది, కానీ తర్వాత మనము చపాతీలు వేసి కాల్చుకున్నాక ఆ ఫీలింగ్ ఏమి ఉండదండి. పచ్చి వాసనలా ఉంటుంది మనం కలిపేటప్పుడు. ఇప్పుడు చపాతీలు రుద్దేసుకుందాం. చూడండి, చపాతీలు రుద్దేసుకుందాం. నాకు రౌండ్ షేపే రాదండి. ఏ షేప్ అయినా తినడానికి కదా ఏదైనా చేసేసుకున్నా. నాకు రౌండ్గానే రావాలని లేదు, నాకు రౌండ్గా చేయటం రాదు. సో అడ్జస్ట్ అయిపోండి. మీకు రౌండ్గా వస్తే మీరు చేసుకోండి, ఎలా వస్తే అలాగా.
ఒక 2 తిన్నారంటే అండి కడుపు నిండిపోయింది. మంచి హెల్తీ అయిన రెసిపీ అండి. వెయిట్ లాస్ అయితే ఈజీగా అవుతారు. ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. మన చపాతీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పెనం పెట్టుకొని కాల్చుకుందాం. షేపుని చూసి నవ్వేకండి. మీకు ఎలా వస్తే అలా చేయండి. నాకు ఇలా వచ్చు, నేను ఇలా చేసుకున్నాను. ఇదిగోండి పెనం కూడా ఇప్పుడు వేడైపోయిందండి. ఇప్పుడు పెనం మీద వేసేసుకున్నాము. యాక్చువల్గా అయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, నెయ్యి కూడా పెట్టుకోవచ్చు. ఎవరికైతే ఆయిల్ క్రేవింగ్స్ ఉన్నాయో, ఆయిల్ చపాతీ తింటారు కదండి, నూనె రొట్టెలు అలా ఉన్న క్రేవింగ్స్ ఉన్న వాళ్ళేమో నెయ్యి పెట్టుకొని తినండి. వెయిట్ లాస్కి అయితే లేదు మేము తినగలము వస్తుంది అంటే ఇలా చేసుకోండి. నేను కూడా ఏం పెట్టానండి, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం పెట్టాను. ఇలాగే మంచి హెల్తీగా తొందరగా రిజల్ట్ రావాలంటే ఇలానే చేసుకొని తినాలండి. అప్పుడు మనం కూడా మంచి వెయిట్ కూడా మెయింటైన్ వెయిట్ ఉంటుందండి ఇలా తినడం వల్ల. టేస్ట్కి టేస్ట్, వెయిట్ లాస్కి వెయిట్ లాస్. ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉందో నాకు మాత్రం తెలపండి కమెంట్లో. 1 వీక్ వాడాక మీకు మంచి ఈజీగా టేస్టీగా రెడీ. మనకి మెత్తగా కూడా ఉంటాయండి చపాతీలు, అంత ఏమి ఇదిగా గట్టిగా అవ్వటం అలాంటివి ఏముండవు. మంచిగా సాఫ్ట్గా ఉంటాయి చపాతీ మాత్రం. ఒకసారి ట్రై చేయండి. మన చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కూడా వేసేసుకుందాం అండి. ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఇది ఒకరోజు ముందు కూడా మార్నింగ్ కలిపేసి పెట్టేసుకోండి. పిండి మీరు కావాలంటే ఈవినింగ్ రాగానే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళండి. ఈవినింగ్ వచ్చాక ఒక 1/2 అవర్ ముందు ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట పెట్టుకొని అప్పుడు కూడా చేసుకోవచ్చండి. 1 డే వరకు యూస్ చేసుకోవచ్చు మనం. మంచిగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకొని ఎవరికైతే టైం అనేది ఉండదో వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. దానివల్ల ఏమీ ఇబ్బంది ఏం లేదండి. చాలా మంచిగా వెయిట్ లాస్ అయితే కంపల్సరీ అండి. ఇలాగా మీరు 1 వీక్ ట్రై చేయండి. 2 టైమ్స్ తినండి, నైట్ ఆఫ్టర్నూన్. మీకు మంచి రిజల్ట్. లేదు అనంటే మార్నింగ్ అను నైట్ అయినా తినండి. ఆఫ్టర్నూన్ అన్నం తినే వాళ్ళు ఉంటే. ఇప్పుడు అందరు డైట్లో ఉంటున్నారు కదండి చాలామంది వెయిట్ లాస్ కోసం. వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ప్లస్ మన వెయిట్ అనేది కూడా అండి చాలా మెయింటైన్గా ఉంటుంది. ఇది రెగ్యులర్గా మనం ఈ విధంగా యూస్ చేస్తే మాత్రం హెల్దీగా మనం వెయిట్ లాస్ అయిపోవచ్చు. ప్లస్ మనకు కావాల్సినట్టు మనం తినొచ్చు. నెయ్యి కావాలనుకున్న వాళ్ళు నెయ్యి పూసుకోండి, లేదంటే లేదు, ఎవరిష్టం. మనం మంచి ఫాస్ట్ రిజల్ట్ కావాలంటే నెయ్యి అవసరం లేదు, నూనె అవసరం లేదండి. ఇలాగే చేసుకోవచ్చు. మన చపాతీ రెడీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. మీరే నాకు 1 వీక్ తర్వాత కమెంట్లో తెలపండి మీ వెయిట్ లాస్ అయిందో లేదో. కనీసం 1 kg అయినా తగ్గుతారండి 1 వీక్కి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.